న్యూజిలాండ్లో మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే శ్రీలంకలో చర్చిలపై స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు ఆ దేశ రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజయవర్ధనే శ్రీలంక పార్లమెంట్లో ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఈ సంగతి బయటపడినట్లు వివరించారు. న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పుల తర్వాత స్థానిక ఇస్లామిక్ వేట్పాటువాద గ్రూప్కు చెందిన ఒక సభ్యుడు సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద భావజాలాన్ని పోస్టు చేసినట్లు శ్రీలంక మంత్రి వెల్లడించారు. మరోవైపు శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించుకుంది. తమ అమాక్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఐసిస్ ఈ ప్రకటన చేసింది. మరోవైపు శ్రీలంక చర్చిల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్రవాదుల సీసీటీవీ దృశ్యాలను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. చర్చిల్లో ప్రార్థనలు జరుగుతుండగా ఒక అనుమానితుడు బ్యాగ్తో లోనికి వెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. మూడు చర్చిలు, 3 హోటళ్లపై 7 ఆత్మాహుతి దాడుల తర్వాత నేషనల్ తౌఫీక్ జమాత్ అనే సంస్థను శ్రీలంక ప్రభుత్వం తప్పుపట్టింది. ఎన్టీజేపై నిషేధం విధించాలని శ్రీలంక మంత్రి విజయవర్ధనే ప్రతిపాదించారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ వారంతా శ్రీలంక పౌరులేనని, అయితే ఈ గ్రూప్కు విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఇవాళ ఒక లారీ, వ్యాన్లో పేలుడు పదార్థాలు వస్తున్నాయన్న సమాచారంతో కొలంబోలో అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తమయ్యాయి. శ్రీలంక వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 321కి చేరగా ఇందులో 38 మంది విదేశీయులు ఉన్నారు. ఈ పేలుళ్లలో 10 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్లలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాల వల్లే మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మృతులకు సంతాపంగా శ్రీలంకలో ఇవాళ 3 నిమిషాల పాటు మౌనం పాటించారు.